దుబాయ్లో దుమ్ము లేపిన భారత్, బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయం, సెంచరీతో చెలరేగిన శుభ్మన్ గిల్. పాలవలస రాజశేఖరన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత. రాజశేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్. మన్యం జిల్లా పాలకొండలో ఇసుకేస్తే రానంత జనం. వైఎస్ జగన్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులకు అభివాదం చేసిన మాజీ సీఎం. ప్రధాని, హోంమంత్రులకు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ. వైఎస్ జగన్ కు రక్షణ కల్పించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపాటు. వైఎస్ జగన్ కు రక్షణ వైఫల్యంపై చంద్రబాబు స్పందన. ఉద్దేశపూర్వకంగానే భద్రత తొలగించినట్లు అంగీకారం. వైఎస్ జగన్ ను కలిసిన వారిపై తప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. చిన్నారి దేవికను మానసికంగా వేధిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న వరదు కళ్యాణ్. విశాఖలో టీడీపీ ఎంపీ భరత్ కు నిరసన సెగ. ఎంపీ భరత్ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రూప్ 2 అభ్యర్థులు. రోస్టర్ విధానంలో తప్పులను సవరించాలనే డిమాండ్. టీటీడీ ఉద్యోగి పట్ల బోర్డు మెంబర్ నరేష్ దురుసు ప్రవర్తన. ఉద్యోగిని తీవ్రంగా దూషించిన బోర్డు సభ్యుడు నరేష్. అధికారి తీరు పట్ల టీటీడీ ఉద్యోగ సంఘాల ఆగ్రహం. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ తో మంత్రి ఉత్తమ్ భేటీ. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చ. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదన్నది అబద్ధం. నిధుల కేటాయింపుపై చర్చకు రావాలి. తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ సవాల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 నిందితులకు బెయిల్. 20,000 పూచికత్తుతో మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. హైదరాబాద్ కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం. భవనం పై అంతస్తులో చెలరేగిన మంటలు. అదుపు చేస్తోన్న ఫైర్ సిబ్బంది. కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో కలెక్టర్ జితేష్ పాటిల్ పర్యటన. ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. పెద్దపల్లి జిల్లా మంథని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ శాఖ దాడులు. రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్టు సర్వేయర్ గణేష్. నిర్మల్ జిల్లా రాయదారిలో భారీ అగ్ని ప్రమాదం. 5 ఇండ్లు, పశువుల పాకలు పూర్తిగా దగ్ధం. వనపర్తి జిల్లా మదనాపురంలో కోళ్ల మృత్యువాత. అంతు చిక్కని వ్యాధి సోకటంతో మరణిస్తున్న కోళ్లు, చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం. ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపు. సీఎం రేఖా గుప్తా వద్దే హోమ్ అండ్ ఫైనాన్స్, డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మకు ఎడ్యుకేషన్, పీడబ్ల్యూడీ, ట్రాన్స్పోర్ట్. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన. రాణాదేవి మాధవ్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ. ఓటీటీలకు కేంద్రం వార్నింగ్. నైతిక విలువలు పాటించాలని హెచ్చరిక. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో రోహిత్ శర్మ రికార్డ్. వన్డేలో 11,000 పరుగులు పూర్తి చేసిన ఘనత. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మరో ఘనత. బంగ్లాదేశ్పై మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డ్. అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్గాను స్థానం.